తన కుమారుని బతికించుకోవడం కోసం అటు దాతల సాయంతో పాటు తాను కూడా సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టింది. సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అమ్మ ఎప్పుడు మరణించాడు, ఎలా జరిగింది? నైట్ మరణించాడు సార్. నైట్ 11 గంటలకి చనిపోయినాడు. ఆడ ట్రీట్మెంట్ తీసుకున్నామా, డిశ్చార్జ్ అయిపోయింది. 3 మంత్స్ వరకు అక్కడే ఉండమన్నారా. 3 మంత్స్ ఇంకా 10 డేస్ అయితే 3 మంత్స్ అవుతుంది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే 10 డేస్ ఉందనంగా వాళ్ళు హాస్పిటల్కి పోయినాం. కొద్దిగా టైట్గా ఉంటే హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోతే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు, సిటీ స్కాన్ చేశారు. మీ అబ్బాయి ఇంకా బ్రతకడమ్మా, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టాము. నైనా హాస్పిటల్కి ఇంకా ఏదైనా చూద్దాం రా అంటే వద్దమ్మా, ఇంకా నా వల్ల కాదు, నేను ఈ గుచ్చిపించుకోలేను, వెయిన్స్ లేవు, ఎంత చేసినా వెయిన్సే దొరకవు. అబ్బాయికి ఒక సూది వేయాలన్నా కానీ వెయిన్స్ లేవు. కాళ్ళల్లో చూస్తారు, చేతుల్లో చూస్తారు, ఏం చేసినా లేవని చెప్పేసి అబ్బాయికి నేను ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి పో, నేను చనిపోయేటప్పుడు కానీ ప్రశాంతంగా చనిపోతానమ్మా, నాకు తెలుసు నేను చనిపోతాననేసి నన్ను ప్రశాంతంగా పెట్టమ్మా, నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వు. 1.5 year ఇంట్లోనే చనిపోయినాడమ్మా, ఇంట్లోనే చనిపోయినాడు. నిన్ను ప్రశాంతంగా చనిపోనివమ్మా, ఈ 10 రోజులన్నా నన్ను ప్రశాంతంగా ఉన్నివమ్మా అని చెప్పారు. నైట్ ఏదైతే నిన్న రాత్రి 11 గంటల సమయంలో కౌశిక్ తన మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. అతని అంత్యక్రియలు ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందుకోసం పెద్ద సంఖ్యలో అతని స్నేహితులతో పాటు కళాశాల స్నేహితులు, వారి బంధువులు కూడా వచ్చారు. వీరందరూ అతని అంతిమయాత్రలో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి దాతలు ఏదైతే అతని కోసం సాయం పడిన దాతలు కూడా ట్యాగ్ చేస్తున్నారు రిప్ అంటూ. ముఖ్యంగా ఎంతోమంది ఇతని బతకాలని ఆశించారు, కానీ విధి చిన్నచూపు చూసింది. చివరికి వారి తండ్రి కూడా బోనోమార్ ట్రీట్మెంట్కి సంబంధించి తనకు సంబంధించిన కణాలను కొడుకు అందజేసినప్పటికీ ఫలితం లేదు. అటు ముందుగా బసవతారకంలో చికిత్స పొందారు. ఆ తర్వాత బెంగళూరులో హాస్పిటల్లో, తర్వాత చెన్నై హాస్పిటల్లో సుమారు 3 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం లభ్యం కాలేదు. చివరికి ప్రశాంతంగా తన ఇంట్లోనే తాను మరణిస్తానని తల్లిదండ్రులు కోరడం, దీనికి తోడు శరీరం ఏదైతే ట్రీట్మెంట్కు సహకరించకపోవడంతోనే మరణించాడని తల్లి చెప్తుంది. మొత్తం మీద అయితే ఇది పెద్ద విషాదం అని చెప్పవచ్చు. ఆ అబ్బాయి కోసం తమ ఆశలను ఏదైతే తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టారు. మరోవైపు దాతల సహకారం అడిగారు. అటు స్నేహితులు, అటు టీటీడీలో ఉద్యోగులు, అతనికి సంబంధించిన అభిమాన హీరో, వీరందరూ సహకారం అందించినప్పటికీ మృత్యువు మాత్రం అతన్ని తీసుకువెళ్ళిన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో సన్నిహితంగా తిరిగిన కౌశిక్ సుమారు 6.5-7 నెలల పాటు ఈ విధంగా జరిగి మరణించడం తీవ్రంగా బాధ ఉంటుంది. అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు? 3 గంటలకి. అంటే నిన్న నైట్ 11 గంటలకు మరణించారు. అవును, 11 గంటలకి. అంటే హాస్పిటల్ నుంచి ఎన్ని రోజులు? 13 రోజులు అవుతాం. బాగా ఇబ్బంది పడ్డాడు. హాస్పిటల్ ఇబ్బంది పడినా చెప్పడం అంతవరకే, మనమేం చూసింది ఏం లేదు. 13 డేస్ అవుతుంది. నైట్ 11:50కి ఈ విధంగా కాలం అయిపోయి తెలియని జరిగింది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా ఉన్న కౌశిక్ తను చివరిగా ఒకసారన్నా జూనియర్ ఎన్టీఆర్ను కలవాలనుకున్నాడు. కానీ తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఖచ్చితంగా కలుస్తానని జూనియర్ మాట ఇచ్చినప్పటికీ చాలా తోడ్పడినారు కృష్ణ గారు. స్థానికంగా ఉన్న ఏదైతే నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడించారు, అన్నీ చేశారు. కానీ దేవుడు చిన్నచూపు చూశాడు, కౌశిక్ మరణించాడు. కౌశిక్ మృతితో కొంత విషాదం, పూర్తి స్థాయిలో విషాదం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.